హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనామిక అందరికీ బాయ్ చెప్పి ఇంకా గుప్తా గారితో పాటు అనామిక వాళ్ళ ఇంటికి వస్తుంది ఆరు. ఇంకా అప్పుడే ఇంకా ధూమ్తక అని చెప్పి గుప్తా గారు అన్న వెంటనే గుప్తా గారు పైకి వెళ్ళిపోతారు, కానీ ఆరు మాత్రం తన అనామిక బాయ్లోంచి బయటకు వచ్చి అక్కడే ఉండిపోతుంది. గుప్తా గారు అనుకుంటారు పైకి వెళ్ళిన తర్వాత ఇంకా కింద నుంచి ఆరు పిలుస్తూ ఉంటుంది గుప్తా గారు అని చెప్పి. ఏంటి అని అంటే, నేను నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోతున్నాను పైకి ఏంటి అని చెప్పి. అప్పుడే యమధర్మరాజు గారు వచ్చి వాళ్ళ చెల్లి బాగి నీలకుంచి పువ్వులతో పూజ చేసిన శివుడికి, అందుకని చెప్పి ఇప్పుడు మనం ఈ బాలిక ఆత్మని పైకి తీసుకెళ్ళాం, అందుకని చెప్పి ఆ పువ్వులు వాడిపోయే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, తన కూడా ఇక్కడే ఉంటుందని చెప్పి అంటారు. ఎన్ని రోజులు ప్రభు అని చెప్పి గుప్తా గారు అడిగిన వెంటనే 18 రోజులు అని చెప్పిన వెంటనే, ప్రభు మీకు తెలుసు కదా ఆమెతో ఉంటే ఎంత ఇదవుతుందో అని చెప్పి, తప్పదు ఏం చేయగలని చెప్పన్న వెంటనే కిందకు వచ్చేస్తారు గుప్తా గారు. అప్పుడు ఆరు ఇలా అడుగుతూ ఉంటుంది, నా ఎక్స్టెన్షన్ జరిగిందా, ఎన్ని రోజులు చెప్పండి అని చెప్పి. అప్పుడు చెప్తారు ఇలా ఇంకా 18 రోజులు అని చెప్పి. సరే అని చెప్పి ఇంకా ఆరు తెగ ఆనందంతో ఉంటుంది. ఇటు చూస్తే బాగి నీలకుంచి పువ్వులతో ఆరు గురించి అని పూజ చేస్తారు శివుడికి పూజ చేసిన పువ్వులు తీసుకెళ్ళి అంజు వాళ్ళు తీసుకెళ్ళి ఆరు ఫోటో దగ్గర పెడతారు. ఇంకా పెట్టిన వెంటనే ఆరు శక్తులు కూడా వస్తాయి. ఇంకా అప్పుడే బాగి లాన్లో నుంచి లోపలికి వెళ్దాం అనుకుంటే గుమ్మం తట్టుకొని పోతుంది. అప్పుడే ఆరు వచ్చి బాగి ఒక చెయ్యి పట్టుకొని లాగుతుంది. బాగి ఎవరో నన్ను పట్టుకుంది అని చెప్పి షాక్ అవుతుంది. ఇంకా వెనక్కి చూసేటప్పటికి, అక్క నువ్వా, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అక్క అని చెప్పి అన్న ఉంటుంది. ఇంక ఇదంతా చూస్తున్న మనోహరి చిత్ర అయితే తెగ షాక్ అయిపోతుంది. అప్పుడు చిత్ర ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బాగి పడిపోకుండా అలాగే ఉంది గాల్లో అని చెప్పి. మనోహర్ ఏమి టెన్షన్ పడుతూ భయంతో చూస్తూ ఉంటే, ఇంకేంటి ఆరు మళ్ళీ వచ్చేసింది, ఆరే పట్టుకుందని చిత్ర కళ్ళలో టెన్షన్ వస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు కలిపి బాగిని ఇలా హత్తుకొని ఆరు మాట్లాడుతూ ఉంటే ఇద్దరు కబుర్లో పడిపోతారు.